ట్రైలర్ అనేది ఒకసారి 2 సార్లు వేయాలండి, అలా 3 సార్లు 4 సార్లు వేయకండి. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ ఈ మన ఈ కొరియన్ కాంగ్రాజ్ ట్రైలర్ చరణ్ అన్న డిజిటల్గా రిలీజ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అన్న రావాల్సి ఉంది, కానీ ఆయనకి చేయికి బాగాలేకపోవడం వల్ల, ఆపరేషన్ వల్ల రాలేకపోయాడు. బట్ ఆయన విషెస్ తెలియజేశాడు పొద్దున్న ఫోన్లో. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ సో మచ్. అన్న అది మాటల్లో చెప్పలేను అన్న, అది నేను అన్న ఇక్కడ మీడియా వాళ్ళు కూడా కొరియాలో ఏమైనా అడగాలంటే అడిగేయచ్చు టీంని. కాదండి, ముందు నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఈ లాస్ట్ 1.5 year 2 yearsలో ఆడియన్స్లో ఒక రకమైన ఫ్యాటిక్ వచ్చింది డిఫరెంట్ ఫిల్మ్స్కి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ సింపుల్ కామెడీస్ అనో, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అనో అంటున్నారు. ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేశారా మీరు? అంటే 2-3 దెబ్బలు తగిలితే ట్రెండ్లు అర్థమవుతాయండి. అది అర్థమైంది. అంటే నేను బయట ఎలా ఉంది కన్నా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్, ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఒకటి పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాం బ్యాక్ షూట్ జరిగే టైంలో. తర్వాత అర్థమైంది ఏంటంటే మనకుండే స్పేస్లో, మనకుండే రిసోర్సెస్తో మనం ఏది బెస్ట్ చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు ఈ సినిమా వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టే ఎంటర్టైన్మెంట్ స్పేస్లో సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి అని అనిపించింది నాకు కూడా. అండ్ ఎస్పెషలీ నేను చేయలేదు. అండ్ ఆడియన్స్కి ఎప్పుడూ పెద్ద కష్టపడే విషయం కాకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేసే విధానం, అంటే యాక్షన్ ఫిల్మ్స్లో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. బట్ ఐ ఫెల్ట్ యాజ్ యంగ్ యాక్టర్స్ జనాలను ఎంటర్టైన్ చేయడం కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని, అందుకే ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. సారీ, ఇక్కడ హాయ్ అండి, ఎలా ఉన్నారు? లెగ్ ఎలా ఉంది? ఓకే అండి, గెటింగ్ బెటర్. ఓకే, మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తారా యాక్షన్? ఒక 15-20 డేస్లోకి వచ్చేస్తారా? ఇంకొక 2-3 నెలలు పడుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు నటుడుగా, అది చాలా అభినందనీయం. మీరు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అయితే ప్రతి యాక్టర్కి ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి. అంటే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అంటే అవన్నీ అందులో ఏంటి మైనస్ ఏంటి ప్లస్ చూసుకొని ఈ సినిమాని చూస్ చేసుకున్నారా? ఎట్లా ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి? అంటే మీరు చెప్పినట్టు తప్పు ఉప్పులు అన్నీ ఆలోచించుకుని దేంట్లో లోపం ఉంది, ఏది బెటర్గా చేయొచ్చు అని ఆలోచన పెట్టుకుని ఈ సినిమా చేయాలన్న డెసిషన్కి వచ్చాం. అంటే నేను చేసిన సినిమాలు ఎక్కడో ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే కేటర్ చేసేలాగా ఉన్నాయని అనిపించింది నాకు. సో అందరికీ నచ్చే సినిమా తీయాలి, అందరికీ ఇష్టపడే సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. వరుణ్ గారు యాక్చువల్లీ అందరూ చెప్పినట్టే ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చారు. లైక్ లవ్ స్టోరీస్ చేసినా, ఎంటర్టైన్మెంట్ చేసినా మధ్యలో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఫిలింకి మీరు ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, లైక్ ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి. ఈ సినిమా కూడా సోల్ కానీ అదంతా హారర్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ అనకన్నట్ల ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ స్లాంగ్ పట్టుకోవడమా, లేదంటే ఆ సోల్ మీలోకి వచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్? అంటే డెఫినెట్లీ ప్రతి సినిమాలో ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాం, దీంట్లో ఒక డ్యూయల్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. సో రెండు చేసేటప్పుడు దానికి డిఫరెన్స్ ఎలా మెయింటైన్ చేయగలగాలి, ఒకేలా ఉండకూడదు రెండు. అండ్ జనరల్ ఏంటంటే చాలా సినిమాల్లో విలన్ వేరే, హీరో వేరే అలా ఉంటుంది. బట్ దీంట్లో ఇద్దరు ఒకే బాడీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అనేది దట్స్ ద మెయిన్ క్రక్స్ ఈ సినిమాలో. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పటికీ ఇట్ వాస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక యాక్టర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా చేయడం. ఓకే, రీసెంట్గా కళ్యాణ్ గారు బరీ లాంచ్కి వచ్చారు. ఆ సినిమా సంక్రాంతి స్లాట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో ఇన్సిడెంట్ వల్ల మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉందా సంక్రాంతికి? మీరు F2 అలా సంక్రాంతి సీజన్లో కూడా వచ్చారు కదా, బరీ ఏమన్నా సంక్రాంతి అంటే కాలిరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పే ముందు వరకు ఉండింది మిస్ అవుతాను. డాక్టర్ చెప్పిన తర్వాత ఫస్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. రిలీజ్ మంచి సినిమా చేస్తే ఏ టైం రిలీజ్ చేసినా ఆడొద్దని అనుకున్నాం. అందుకు ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే ఈ టీజర్ చూసినప్పుడు అక్కడక్కడ, నాట్ ఫుల్లీ, అక్కడక్కడ ఓజీ వైబ్స్ అనిపించినాయండి. అది తమన్ గారు మ్యూజిక్ వల్ల అనిపించిందా, ఏమన్నా రెఫరెన్స్లు తీసుకున్నారు? అంటే ఆ సినిమా చేసిన ఇంపాక్ట్ వల్ల కొంచెం ఏది చేసినా, ఆ బ్లాక్ డ్రెస్ వేసినా, కొంచెం టెక్నో మ్యూజిక్ కొట్టినా దాని డిఫరెన్స్గా అనిపిస్తుంది.
బట్ అలాంటి దాన్ని ముట్టుకోవడం కానీ దాన్ని ఇమిటేట్ చేయడం కానీ అసలు దరిదాపుల్లో కూడా లేదు. చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అందరం. బట్ మీరు చెప్పినట్టు ఆ రిఫరెన్స్ వచ్చిందా లేదా నాకైతే తెలియదండి. ఆబ్వియస్లీ మా బాబాయ్ కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా ఫ్యాన్స్ అట్లా ఫోటోలు పెట్టుకుండొచ్చు తప్ప అలాంటి ఇన్స్టెంట్ కంపారిజన్స్ ఏం లేవు. ఇదొక కామెడీ ఫిలిం, అదొక కల్ట్ ఫిలిం అదండి. ఆల్ ది బెస్ట్.